అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ప్రపంచంలో అహింసా సిద్ధాంతం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి చాటి చెప్పినటువంటి మహాత్మా గాంధీ హత్యకు గురైనటువంటి రోజు. అయితే హత్య చేసిన వారు ఎవరు అనేది భారతదేశం మొత్తానికి తెలుసు. అటువంటి వాళ్ళు ఈ రోజున సెక్యులర్ భావాలని పక్కన పెట్టి కమ్యూనల్ భావాలను తోటి రాజ్యం వెళ్తున్నటువంటి వాళ్ళు గాంధీ జయంతి వర్ధంతులు చేయడానికి అనర్హులు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నా. అయితే ఆయన మరణాన్ని, ఆయన జన్మాన్ని రాజకీయం కంటే కూడా జాతీయ పరంగా చూడాల్సినటువంటి బాధ్యత మన భారత పౌరుల మీద ఉంది. అందుకని ఆయన దాదాపు మనకు దూరమై దాదాపు 75 సంవత్సరాలు పైనప్పటికి కూడా జయంతి వర్ధంతి రెండు మరి భావితరానికి ఆయన విలువలను ఇచ్చుకుంటూ ఈజ్ నాట్ పాస్ట్, ఈజ్ ఎ ఫ్యూచర్. ఈరోజు భారతదేశంలో కూడా ప్రజల యొక్క మమైక్యం వల్ల, ఆయన ఇచ్చినటువంటి సెక్యులర్ భావాల వల్ల ఈరోజు విప్లవం లేకుండా సస్యశ్యామలంగా ఆనందంగా అందరం బతుకుతున్నాం. అందుకని ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అంబటి రాంబాబు గారి నాయకత్వంలో మళ్ళీ అక్టోబర్ 2 జననం, మళ్ళీ దాదాపు ఈ యొక్క 30వ తారీఖు జనవరి మరి మరణం అనేది దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఈ రెండు మన జాతికి పండుగ దినాలలాగా చూసుకుంటూ ఆయన వర్ధంతి ఏంటంటే మనం ఎందుకు ఘనంగా జరుపుతున్నాం అంటే మళ్ళీ ఇటువంటి విలువలు గల గాంధీలు మళ్ళీ పుట్టాలి, ఈ భారతదేశాన్ని సుశశ్యామలంగా ప్రపంచం ఈర్ష్యపడేలాగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఆయన యొక్క ఆశయాలతో మేము ముందుకెళ్తాం తెలియజేసుకుంటూ సెలవు. అధికారం లేని వాళ్ళకి దిమాకా ఉండదు, అధికారం ఉన్న వాళ్ళకి బాగా దిమాకా ఉంటుంది. ఆ దిమాకా ఏంటో చూస్తున్నాం కదా. మాకు అధికారం లేదు, వాళ్ళకి అధికారం ఉంది. మాకు దిమాకా లేదు, ఆయన చెప్పేట్టు మాకు దిమాకా లేదు, వాళ్ళకి దిమాకా బాగా ఎక్కువైపోయింది. అది కొద్దిగా తగ్గించుకోవటం మంచిదని మా అభిప్రాయం. రైట్, దట్స్ ఆల్. కానీ మాట్లాడండి, మహాత్మా గాంధీ గురించి మాట్లాడండి. గారి వర్ధంతిని పురస్కరించుకొని వారికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో మేమందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మానవాళికి ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. విప్లవాల ద్వారా, హింస ద్వారా ఏదో సాధిస్తామనుకునే వారందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతియుతంగా ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి అనేటువంటి ఉద్దేశంతో, ఉద్యమంతో బ్రిటిష్ వారిని పారద్రోలినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని ప్రపంచంలో అనేక మంది ఆచరించేటటువంటి ప్రయత్నం చేశారు. అమెరికాలో కూడా మార్టిన్ లూథర్ కింగ్ మన మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా అహింసయుతంగా యుద్ధం చేశాడు. ఆయన కూడా అలాగే కాల్చి చంపేశారు. అలాంటి గొప్ప మహాత్మా గాంధీని మన భారతదేశంలో గాడ్సే లాంటి దుర్మార్గులు కాల్చి చంపటం చాలా బాధాకరమైనటువంటి అంశం. నేను ఒకసారి చైనా వెళ్ళినప్పుడు ఇండియా అంటే గుర్తుపట్ల ఒక ఆయన మహాత్మా గాంధీ గారు పుట్టిన స్థలం అనగానే ఓహో ఆయన మహాత్మా గాంధీ గారు మాకు తెలుసు. అంత ఖ్యాతి చెందినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన మార్గంలో మనం అందరం ముందుకు వెళ్ళి శాంతియుతంగా మానవాళిని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎవరెవరికి మీరు తగాదా పెట్టదలుచుకున్నారో చెప్పండి. లేదు చెప్పు, ఏం కావాలి చెప్పు. వైసీపీ వారికి దిమాకా ఖరాబ్ అయింది, అందువల్లే వైసీపీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారని ఎవరన్నారు? కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. అది నేను కూడా టీవీలో చూసా.
ఒకటి చాలా స్పష్టంగా స్ట్రైట్గా క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఎవరే అది అమ్మా ఎవరది ఓకే మళ్ళీ మొదటి నుంచి వస్తాను, నో ప్రాబ్లం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంట్ సభ్యులు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు, గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మా వ్యాఖ్యలను ఖండిస్తూ మాకు దిమాకా లేదు అనేటువంటి మాట వారు మాట్లాడినట్టుగా మీ ద్వారా నాకు అర్థమవుతోంది. నేను టీవీల్లో కూడా చూశాను. గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉంటే మా పార్టీ నుంచి అంతకుముందు పోయిన వాళ్ళు పోయారు. ఈ ఎన్నికల సందర్భంగా ముగ్గురికి కండువాలు కప్పారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు, మా కార్యకర్తల అండతో గెలిచిన వారు, మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ముగ్గురు పోయారు. దానికి పెమ్మసానికి ఎవరు కూడా కండవ కప్పెట్టున్నాడు, ఒకరికో ఇద్దరికో. వాళ్ళందరూనంట వారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నారు. ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు, మీడియాకు తెలుసు, గుంటూరు ప్రజలకు తెలుసు. చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొనటానికి తిరుగుతున్నారు. నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిక్చర్లో ఉన్నాడని నేను అనుకోలేదు. ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇంటింటికి, మరి ఆయన కూడా పిక్చర్లో ఉన్నాడేమో నాకు తెలియదు. కాబట్టి మాకు దిమాకా లేదు. వారికి అధికారం ఉంది, వాళ్ళకి బాగా దిమాకా ఉంది. మాకు అధికారం లేదు, దిమాకా లేదు. పెమ్మసాని గారికి, తెలుగుదేశం నాయకులకి బాగా దిమాకా ఉంటే నైతికమైన విలువలు పాటించండి. నైతికమైన విలువలు పాటించుకోకుండా సంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లను కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు. ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాలు అవుతారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ను చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయటం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. ఏది శాశ్వతం కాదు. ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు, ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు. ఉల్టా సీదా అయిపోతాయి. సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మాకు ధమాకా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. కొద్దిగా తగ్గించుకోండి. తగ్గించుకుంటే గౌరవ మంత్రి గారికి బాగుంటుందని నా ఉచిత సలహా. మీరు ముగ్గురు అనుకుంటున్నారు, 30 మంది కార్పొరేటర్లు ఫీల్ ఉన్నారు, కానీ మంచి వాళ్ళని ఏది తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి. అవునవును, 30 మంది ఉన్నారు. నేను కూడా లైన్లో ఉన్నాను. ఆయన పేరేంటి, వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నాడు, అప్పిరెడ్డి కూడా లైన్లో ఉన్నాడు, డైమండ్ కూడా లైన్లో ఉన్నాడు, మేయర్ కూడా లైన్లో ఉన్నాడు. అందరం లైన్లో ఉన్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి. ఎందుకు ఈ పిచ్చి మాటలు? డబ్బులకి ఎవడు ఆశపడ్డాడో వాళ్ళ లైన్లో ఉండి ఉంటాడు. ఇప్పుడు ముగ్గురు ఆశపడ్డారు, వెళ్ళారు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమని మన మాట. డబ్బులు ఇవ్వకుండానే అభివృద్ధి చూసి వచ్చారని. ఎందుకు ఈ పిచ్చి కథలు, పిట్ట కథలు? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. అన్నీ చెప్తా ఉంటారు, వింటూ ఉంటారు. జరిగేది జరిగిద్ది. ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మేయర్ని అడ్డం పెట్టి గుంటూరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. మేయర్ని అడ్డం పెట్టేది ఏముంది? మేయర్ గెలిపించుకున్నారు కదా ప్రజలే. అడ్డం పెట్టడానికి ఏంటి? అడ్డం పెట్టడానికి ఇదేమన్నా డాలు కత్తి యుద్ధం ఏంటి? అడ్డం పెట్టేది ఏంటి? మేయర్ ఇస్ మేయర్, డిప్యూటీ మేయర్ ఇస్ మేయర్. ఒక డిప్యూటీ మేయర్ దీన్ని తీసుకుపోయారు మీరు. అరే మేము కక్కిన గూటికి ఆశపడతారిందయ్యా బాబు. మా పార్టీ తరపున గెలిచారు, మా ఫ్యాన్ గుర్తుతో గెలిచారు, మా కార్యకర్తల భుజాలు పెట్టుకుని భుజాల మీద మోసుకుని గెలిపించుకున్నారు. మా వాళ్ళ కోసం కక్కుర్తి పడతారు స్వామి. దమ్ముంటే రేపు వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిపించుకోండి, మొన్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్నట్టుగా.
ఎందుకు మేము గెలిపించుకున్న వాళ్ళ గురించి ఆశపడుతున్నారు మీరు? ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు? ఇంతకన్నా నీచం ఏమైనా ఉందా? ఎన్ని కబుర్లు చెప్పినా ఏముంటుంది దీనిలో? అదేమంటే 30 మంది లైన్లో ఉన్నారు, అంబటరామబాబు లైన్లో ఉన్నాడు, వేణుగోపాల్ రెడ్డి లైన్లో ఉన్నాడు. ఇవన్నీ ఈ పిట్ట కథలు. ఈ కథలు చెప్తే ఎవరు వింటారు మనకు తెలీదా? ఎన్ని చూస్తానే ఉన్నాం, నో ప్రాబ్లం. దేవుడి మీద ప్రమాణం చేసి సిద్ధమైతే కేంద్ర మంత్రి అని మీరేం చేస్తారు? ఆ సిద్ధం అయిన తర్వాత ఏం చేస్తామని చెబుతాం. చెప్పు. సిద్ధం అయ్యాడని చెబితే ఏం చేయాలో అప్పుడు చెప్తాను. ఓకే. మేయర్ పీఠాన్ని కూడా గద్దెదించడానికి, అంటే మేయర్ని గద్దెదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఉన్నమనబ్బా అదే నేను వినలేదే. మార్చిలో ఏం జరగబోతున్నట్టు నేను ఇది వినలేదే. నన్నాడా మాట? దించమను. మేయర్ గద్దిని కూడా దించమను. ఇవన్నీ దించిన తర్వాత జరిగేది ఏంటి? చంద్రబాబు గద్ది కూడా దిగిపోతాడు. ఇంతే సింపుల్. దించడం మొదలెడితే ఆడ చేతిలోనే ఉందా? ప్రజల చేతిలో లేదా? మీరెవళ్ళే దించడానికి? ప్రజలు ఎన్నుకున్నటువంటి మేయర్ని దించుతారు అనైతికంగా. దించలేండి, కొన్ని చోట్ల దించారుగా. సో నేను చూద్దాం. టైం విల్ డిసైడ్. నైతిక విలువలు ఎవరికి ఉన్నాయో లేవో తేలుతుంది. డబ్బు ఉంటే సరిపోద్ది, అధికారం ఉంటే సరిపోద్ది అనుకుంటే అవి కలకాలం ఉండవనే విషయాన్ని కూడా దయచేసి తెలుగుదేశం మిత్రులు గమనించాలని ఈ సందర్భంగా చెప్పగలను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.